హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు పసిడి ప్రియులకు ఒక గుడ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమాని గారు నాతో పాటు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, బంగారం అనగానే ఆబ్వియస్లీ మహిళలు చంద్రముఖి అయిపోతారు. సో నేను ఒక్క రోజులోనే బంగారం మీద మనకి 20,000, అలాగే సిల్వర్ మీద 80,000 తగ్గుముఖం పట్టింది. అంటే ఆకాశమే హద్దుగా ఉన్న ధరలు ఈ సడన్ గా తగ్గిపోవడం వెనుక మీరేం చెప్తారు? అంటే దిగిరాను అంటూ దిగి వస్తున్నాయి. అయితే ఇక్కడ డాలర్ విలువ కొంచెం తగ్గడం, తర్వాత మనకి ఈ రాజకీయ అనిశ్చితి, అంటే మొత్తం అంతర్జాతీయంగా కూడా ఇవన్నీ కూడా ఆర్థిక కారణాలు, తర్వాత రేపు మనకి బడ్జెట్ ఉంది, ఇలా చాలా అంశాలు వీటి మీద ప్రభావం చూపిస్తున్నాయి. కానీ ఇది చాలా మంచి తరుణం. ఎందుకంటే 20,000 పడిపోవటం అంటే ఒక్క రోజులో సాధారణంగా జరగదు ఎప్పుడు, కానీ జరిగింది. అంటే ఇంకా తగ్గచ్చు. ప్లస్ వెండి కూడా మనకి 80,000 తగ్గింది. అంటే మనం ఊహించని రీతిలో అసలు ఎప్పుడు కూడా వెండి అంటే పెద్ద ఎవడు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎప్పుడు కూడా మనం పెద్ద పట్టించుకొని ఒక లోహానికి ఇవాళ ఒక అనూహ్యంగా ఒక విలువ వచ్చేసింది. దాంతో కొన్న వాళ్ళందరూ ఖుషి అయిపోయారు నిన్నటి వరకు. ఈ మధ్యన యూట్యూబ్లో కూడా ఒక ఆవిడ చేస్తూ ఉంటుంది. ఆవిడ నేను కిలో కొనేసాను, చాలా ఆనందపడిపోయింది ఆవిడ. అంటే తప్పులేదు, కానీ మనం ఎవరికి కూడా సలహాలు ఇవ్వలేం కదా. ఇప్పుడు మీరు కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు చూడండి, కొనాలా వద్దా అనుకుంటున్నాం కాబట్టి ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగుతుంది. అంటే ఫ్లక్చువేషన్ ఉంటుంది కాబట్టి తొందరపడి కొనకూడదు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఎవరైనా వెండి అమ్మేసి బంగారం కొనుక్కోవాలంటే ఇది కొంచెం మంచి తరుణం. అవును మేడం కదా. మనకు అక్కర్లేని వెండి ఇచ్చేసి బంగారం కొనుక్కోవచ్చు. ఎందుకంటే బంగారం ఎప్పుడూ మనకి పనికొస్తుంది. మనకి అవసరాలకి ఆదుకునేది అదే కదా, ఆర్థిక అవసరాలకి. కాబట్టి ఇవాళ వెండి ఎక్కువ ఉంది కాబట్టి వెండి కావాలంటే మనం ఎక్స్చేంజ్ చేసుకుని గోల్డ్ కొనుక్కోవటం లాభం తప్ప వెండి కొనుక్కోవటం ఇప్పుడు అంత అవసరం లేదు. ఎందుకంటే వెండి మనం సాధారణంగా మనకి ఏమీ కుదువు పెట్టడానికి పనికిరాదు. అది సాధారణంగా పనికిరాదు, ఎక్కడైనా ఎవరైనా తీసుకుంటారేమో కానీ. కాకపోతే మన భోజనాలకి పూజలకి వెండి వాడతాం, అట్లా ఉంచుకోవటం తప్ప ఎక్స్ట్రాగా కొనేసి ఊరికే బల్క్గా పెట్టుకుని మళ్ళీ పెరిగిపోతుంది కదా అనుకుంటే అలాంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. మనం కొనద్దని అనంగానే ఒక నిమిషం ఆలోచించుకున్నాక కొనుక్కుంటే మంచిది. కానీ ఎక్స్చేంజ్ చేసి బంగారం కొనుక్కోవటం మాత్రం మంచి పద్ధతి ఏమో అని నేను అనుకుంటున్నా. అది ఏదేమైనా ఇంకా తగ్గాలని కోరుకుందామండి. ఎందుకంటే భారతదేశంలో బంగారం లేకుండా మహిళలు ఉండలేరు, మగవాళ్ళు కూడా ఉండరు చాలామంది. కాబట్టి మనం వేచి చూద్దాం. సో ఇంకేంటి లేటో చూస్తున్నారు? పసిడి ప్రియులందరూ తొందరగా షాపులకి వెళ్ళి పర్చేస్ చేసేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.